అందరికీ హాయ్. నేను మీ ప్రవీణ్, స్టార్ హెల్త్ క్లబ్ మెంబర్ని. ఈరోజు మన ఇక్కడ రాజు సార్ అని చెప్పేసి వీళ్ళు డిసెంబర్లో పాలసీ చేశారు. తర్వాత మొన్న వచ్చేసి మార్చిలో అనుకోకుండా వీళ్ళ పాపకి హెల్త్ ప్రాబ్లం వచ్చి నిమోనియా వల్ల వీళ్ళు అడ్మిషన్ అయ్యారు. సో ఈ విషయాన్ని అంతా కూడా మన యాక్చువల్గా ఇంకొక విషయం ఏంటంటే ఈ పర్సన్ నాకు అసలు తెలియదు, ఎవరో కూడా నాకు తెలియదు అన్నట్టు. సో అసలు ఇతను ఎలా కాంటాక్ట్ అయ్యాడన్న విషయము ఇతని మాటల్లో తెలుసుకుందాము. సార్ చెప్పండి, మన ఫస్ట్ మీరు కాంటాక్ట్ ఎలా అవ్వాలనిపించింది, ఎందుకు తీసుకోవాలనిపించింది అసలు హెల్త్ ఇన్సూరెన్స్? మాకు తెలిసిన ఆయన ఒక ఫ్రెండ్ ఇట్లానే హాస్పిటల్ కలిసిండు. హాస్పిటల్ కలిసి ఇట్లా మరి ఎంత అయింది బిల్ అని ఇట్లా అడిగే వరకు ఇట్లా మాకు ఒక 50,000 దాకా అయింది. అది అంటే మా ఎవరో మా సైడ్ అట్లుంది అంటే నాకు అట్లా నేను ఇన్సూరెన్స్ తీసుకున్నా, స్టార్ ఇన్సూరెన్స్. అది క్లెయిమ్ చేసిస్తుంది అని ఇట్లా చెప్పగానే మరి నేను కూడా తీసుకుంటాను కానీ నీకు అప్రోచ్ అవ్వమని చెప్పి నేను అప్రోచ్ అవ్వడం జరిగింది, తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మొన్న మీకు పాప విషయంలో ట్రీట్మెంట్ ఎలా జరిగింది అక్కడ హాస్పిటల్లో? మంచిగా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే అక్కడ ఎలా మీకు రిసీవింగ్ కానీ మీకు ట్రీట్మెంట్ పరంగా కానీ ఎలా జరిగింది? అంత మంచిగా తీసుకున్నారు. నిమోనియా వచ్చింది, 5 days ఉంచుకున్నారు. 5 days ఉంచారు. టోటల్ బిల్ ఎంత అయింది? టోటల్గా 28,030 వరకు అయింది. డబ్బులు ఏమైనా అడిగారా మీ దగ్గర? ఏం లేదు, ఖాళీ పోయినప్పుడు రిసెప్షన్ దగ్గర 400 తీసుకున్నారు అంతే. ఓకే ఓకే. మన కన్సల్టేషన్ ఫీ అనేది మనం చూసుకోవాలి. తర్వాత విషయం ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పుడు పాలసీ చేసాం కదా, ఇది మనం హెల్త్ ఇన్సూరెన్స్ చేసాం కదా, అయితే మనము మీరు అమౌంట్ వచ్చేసి మనం ఈఎంఐలో పెట్టాం యాక్చువల్గా. ఇప్పుడు మీ పర్ మంత్ ఈఎంఐ ఎంత ఉండే? 1670 రూపాయలు. అంటే 3 నెలల ఈఎంఐ వరకు కట్టారు వీళ్ళు. 4,500 అలా కట్టారు. అయినా సరే అలా తీసుకున్నా మీకు పూర్తిగా బెనిఫిట్లు ఉంటాయి, 100% అన్ని బెనిఫిట్లు ఉంటాయి. ఏదైనా ఇలా ప్రాబ్లం వచ్చినా సరే మొత్తం బిల్ కూడా కంపెనీని పే చేసి. సో అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు కట్టింది ఈఎంఐలోనే కదా, 3 నెలలు కట్టారు, ఫుల్ అమౌంట్ కంపెనీ పే చేసింది. అక్కడ మీకు ఎలా అనిపించింది ఆ విషయంలో? మంచిగా అనిపించింది నాకు. అంత అమౌంట్ ఒక్కసారి ఇప్పుడు అదేదో 28,000 బదులు 18,000 కట్టుకుంటే అంతా సేఫ్ అయిపోయింది, 5 lakhs వరకు. అలాగంటే ఇప్పుడు అంటే మీరు అసలు ఈఎంఐలో కట్టారు కదా, 3 నెలల ఈఎంఐకి నాకు ఇలా వస్తుంది అనేసి అనుకున్నారా మీరు? అసలు అనుకోలేదు, నేను ఇస్తారా అనుకోలేను, కానీ రిసీవ్ మాత్రం మంచిగా ఉంది. ఒక్కసారి అండ్ వెంటనే కార్డు చూపెట్టంగానే మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, ఫస్ట్ డే నుంచే స్టార్ట్ అయిపోయింది మీ దాంట్లో ఆల్రెడీ. ఇక మాకేం అడగాలి, మనీ ఇట్లా ఏం అడగాలి, వాళ్ళే రిసీవ్ అడ్మిషన్ చేసుకున్న దగ్గర నుంచి డిశ్చార్జ్ వరకు టోటల్ ఫుల్ మంచి ట్రీట్మెంట్ చేశారు. మెడిసిన్ కార్డుకి వెళ్ళి అన్ని వాళ్ళే తీసుకున్నారు, మాకేం అడగలేదు, ఏం చేయలేదు, అన్ని వాళ్ళే వేసుకున్నారు. అవి మొత్తం మనీ వాళ్ళే చెప్పేసి క్లెయిమ్ చేసి మాకు ఒక పేపర్ చేసి పెట్టారు అంతే. ఓకే. ఇలా నటిలో ఇలా ఈఎంఐలు తీసుకున్నా మీకు మళ్ళీ చెప్పడం ఏంటంటే ఇలా అంటే డబ్బులు అనేవి ఆర్థికంగా మనం అంతా బాగున్నా కానీ కొన్ని సిచ్యువేషన్స్లలో డబ్బులు లేకున్నా కానీ మనం ఇలా ఈఎంఐలో తీసుకున్నా సరే మీకు పూర్తిగా బెనిఫిట్లు అన్నీ ఉంటాయి. మధ్యలో ఏదైనా 1 monthకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే టోటల్ బిల్ అనేది కంపెనీ పే చేస్తుంది అన్నట్టు. ఇది మీకు ఒక లైవ్ ప్రూఫ్ లాగా ఈ యొక్క మన ఇప్పుడు రాజు సార్ ఇదంతా వాళ్ళ మాటలు కూడా మీరు విన్నారు. తర్వాత వచ్చేసి ఇప్పుడు వీడియో చూసే వాళ్ళకి కానీ మళ్ళీ మీ ఫ్రెండ్స్ కానీ మీరు ఏమని చెప్పగలుగుతారు? ఇప్పుడు అంటే ఇంత బెనిఫిట్ అయ్యారు కదా మీరు, వాళ్ళకి ఏదైనా చెప్పండి. హెల్త్ అనేది అంతా బాగుంటుందని మనం అనుకుంటాం, ఎప్పుడైనా ఇట్లాంటి సడన్ గా జరగచ్చు. ఇది తీసుకున్నాం అనుకో బాగా వరకు అయితే సేఫ్ అయ్యొచ్చు. ఇప్పటిదాకా జమ చేసిన పైసలు ఒక్కసారి ఎగిరిపోవాలంటే ఇంత టైం పట్టదు. ఒకవేళ ఇట్లా తీసుకున్నాం అనుకో మనకు క్లైమ్ అయిపోతుంది కదా, మన పైసా మన దగ్గరనే ఉంటుంది, మనకి అంతగానము ఎఫెక్ట్ ఏం పడదు, క్లైమ్ అయిపోతుంది. అట్లా ఇది బెనిఫిట్ అంటే బాగా బెనిఫిట్, ఇది తీసుకోవడం వల్ల మస్తు సేఫ్. అదండి విషయం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకున్న ఇప్పుడున్న సిచ్యువేషన్స్లలో చిన్నపిల్లలు ఉన్న ఫ్యామిలీ అయినా సరే పెద్దవాళ్ళైనా సరే ఇప్పుడు మనకు సమస్యలు అనేవి ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేము. అది కూడా రావచ్చు రాకపోవచ్చు, కానీ మీకు ఒక ఆర్థికంగా మీరు డబ్బులన్నీ సంపాదించినవి అవి సేఫ్గా ఉండాలంటే మనకు ఉండాల్సింది ఇప్పుడున్న జనరేషన్లో మాత్రం మనకు అంటే హాస్పిటల్ సిచ్యువేషన్ కూడా చూసుకుంటే దాదాపు చాలా సర్జరీలకు కొన్ని లక్షలలోనే, అంటే ఒక్కొక్క సర్జరీకి ఒక్కొక్క కాస్ట్ అనేది ఉందన్నట్టు. మనకు నిజామాబాద్లో ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, హైదరాబాద్లో అలాగా ఇక్కడ ఏరియాని బట్టి అలా కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ వేరుంటుంది. ఇంకోటి ఏంటంటే సింపుల్గా పెద్ద పెద్ద సమస్యలు వస్తే లక్షల్లోనే ఆ ఖర్చులు అవుతాయి. ఇలా మీరు ఈఎంఐలో తీసుకున్నా సరే లేదా మీకు ఆర్థికంగా బాగుండి ఫుల్ అమౌంట్ కట్టుకున్నా సరే మీకు టోటల్గా
మీకు ఆర్థికంగా ఖచ్చితంగా మీకు ఇది ఒక సేఫ్గా మనం సేఫ్టీ కోసమే తీసుకోవడం ఫస్ట్ అయితే. ఇలాగ మనకు ఆర్థికంగా మనం కూడా గ్రోత్ అనేది ఉండాలన్నా సరే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడున్న రోజుల్లో చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు చూసారు ఇదంతా మీరు వాళ్ళ మాటలు కూడా విన్నారు. ఉమ్, ఇంకో విషయం ఏంటంటే మీకు మా సర్వీసు ఎలా అనిపించింది? ఇప్పుడు నాకు మీరు కాల్ చేయడం కానీ ఇదంతా కానీ మీకు ఎలా అనిపించింది సర్వీస్? మంచిగా రెస్పాన్సిబుల్ తీసుకుంటారు అండ్ అప్రోచ్ కూడా మంచిగా ఉంది. మంచిగా మీరు ఫోన్ చేసినప్పుడు ఆన్సర్ ఇచ్చాము. ఆన్సర్ ఇస్తారు వెంటనే, ఫోన్ కాల్ పికప్ చేసుకోవడం, ఆన్సర్ ఇవ్వడం మంచిగా ఉందంట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సర్వీస్లో మీకు 1% కూడా తేడా రాదు. నా దగ్గర మాత్రం ఖచ్చితంగా నేను 24 గంటలు మీకు అందుబాటులో ఉండి సర్వీస్ ఇవ్వడానికి ఖచ్చితంగా నేను ఉన్నాను. చాలామంది సర్వీస్ నా దగ్గర నచ్చి చాలామంది తీసుకున్నారు. అండ్ మీరు ఎవరన్నా ఈ పాలసీ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా సరే ఇంకా చేసుకోవాలన్నా సరే మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. నేను ఇక్కడ నంబర్ మీకు ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.